హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఈరోజు మనం పూరీలు చేసుకుందాం. పూరీలకి ఒక కర్రీ కూడా కావాలి కదా, శనగల కర్రీ చేసుకుందాం. పూరీలో శనగల కర్రీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, దాల్చిని ఇంక లవంగ వేసాను, దానిలోనే గ్రైండ్ చేసిన ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పూరీలు అందరికీ ఇష్టమే అండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా సాఫ్ట్గా పూరీస్. నేను టిప్స్ కూడా చెప్తాను సాఫ్ట్గా ఎలా వస్తాయి అని చెప్పి. ఇప్పుడు దీనిలో కారం, పసుపు, ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? చేసుకోకపోతే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రై అయిందండి మన మసాలా. దానిలో టమాటోస్ కూడా వేసాను. టమాటోస్ ప్యూరీ చేసి వేసుకున్నాను. అలాగే ఆలు కూడా వేసాను. నేను ఇక్కడ చిన్న ఆలువే తీసుకున్నానండి. మంచిగా మసాలాలో ఫ్రై అవ్వాలి ఆలు కూడా. ఇప్పుడు నేను శనగలు వేసుకుంటాను. శనగలు నైట్ నానబెట్టానండి, అది వేసుకుంటున్నాను. నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ వేస్తే శనగలు టేస్ట్ బాగుంటుందండి. ఇంకా మనకి తినేటప్పుడు తోలు లావలాగా కనిపిస్తుంది కదా, అలా లేకుండా ఉంటుంది. ఇదొక టిప్ అండి, పాటించాలి. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, దీనిలో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసాను నేను. బేకింగ్ సోడా వేస్తే మనం తీసుకున్న శనగలోకి తోలు లావుగా ఉండకుండా ఉంటుంది, స్కిన్ పలచబడుతుంది. మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పూరీ చేసుకుందాం. ఎందుకంటే పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయి కదా. ఏం లేదండి, మనం కలిపేటప్పుడు పిండి గట్టిగా కలుపుకోవాలి. పిండిలో కొంచెం రవ్వ వేసుకుంటే ఇంకా బాగుంటాయి. నేనైతే ఈరోజు రవ్వ వేయలేదు. గట్టిగా కలుపుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలండి పిండిని. ఎందుకంటే ఎంత బాగా పొంగుకుంటా వచ్చా. దీనిలో కొంచెం షుగర్ కూడా వేస్తే కలర్ బాగా వస్తుందండి. పిండి కొంచెం మెత్తగా కలుపుకున్నారనుకోండి, ఆయిల్ లాగుతుంది, ఇంకా పొంగు కూడా సరిగ్గా. అందుకని పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. టిప్స్ అన్నీ ఫాలో అయితే అన్ని పూరీస్ పొంగుకుంటూ వస్తాయండి. ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ చూపించానండి. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. నెక్స్ట్ టైం చోలే భటూరే ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.